ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుపతి వాసుల కష్టాలు రెట్టింపయ్యాయి. 2 వారాల నుంచి విరామం లేకుండా వర్షం కురుస్తుండడం వల్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు బయటకు పోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వరదల కారణంగా తిరుగులలో జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి వాసులను వరద కష్టాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయినా తిరుపతిలో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం కురిసిన వర్షానికి తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయమయ్యాయి. అశోక్ నగర్, భవానీనగర్, నవోదయ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. మంచాల వీధిలోని ఓ ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. 20 రోజులుగా వర్షపు నీటిలో జాగారం చేస్తున్న తిరుపతి వాసులకు వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలకు తిరుగిరుల్లో జలాశయాలన్నీ నిండు కుండలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఒక్క నవంబర్ నెలలోనే 105 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమల కొండలపై కురుస్తున్న ప్రతి నీటి చుక్క జలాశయాల్లోకి చేరడంతో కొండపై ఉన్న 5 జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. గోగర్భం, పాప వినాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. వచ్చే 3 ఏళ్ల పాటు తిరుమలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు తెగిపోవడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల కూడా తిరుమలలో భక్తులు పలచబడ్డారు. సాధారణ రోజుల్లో సగటున 80,000 నుంచి 1,00,000 మంది వరకు స్వామివారిని దర్శించుకుంటుండగా గత బుధవారం కేవలం 20,000 మంది మాత్రమే స్వామివారి దర్శనానికి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 30,000కు మించి భక్తులు రాలేదు. తిరుపతి నుంచి తిరుమలలో రోజుకు 450 బస్సులు తిరగాల్సి ఉన్నా కేవలం 200 బస్సులు నడుపుతున్నారు. అవి నిండడం లేదని అధికారులు తెలిపారు.